అందరికీ నమస్కారం అండి. ఈ నెల మనకు దీపావళి వస్తుంది. అయితే ఈ దీపావళి ఎప్పుడు అనేది చిన్న సస్పెన్స్ అందరికీ కూడా. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మొదటగా 19వ తేదీ ఆదివారం రోజు నరక చతుర్దశి. ఆ తర్వాత సోమవారం రోజు దీపావళి జరుపుకుంటున్నాము. మంగళవారం రోజు అమావాస్య ఉంది. అయితే అమావాస్య సోమవారం సాయంకాలము అమావాస్య తేదీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దీపావళి పండుగ సోమవారం సాయంకాలమే చేసుకుంటున్నాము. మంగళవారం కూడా దీపావళి పండుగ కంటిన్యూ అవుతుంది. అమావాస్య తిథి మంగళవారం సాయంకాలంకి ఉండట్లేదు కాబట్టి పండగ మాత్రం సోమవారం చేసుకుంటున్నాము. మంగళవారం కంటిన్యూ అవుతుంది. సో లక్ష్మీదేవి పూజ ఎవరెవరికి ఏ అలవాటు ఉందో అదంతా కూడా దీపావళి పండుగ మొత్తం కూడా సోమవారం రోజు జరుపుకుంటున్నాము. సో ఇది అందరూ కూడా గమనించగలరు. అలాగే లక్ష్మీదేవి పూజ ప్రత్యేకమైన పూజ చేసుకుంటాము కొంతమందిని. సో దీపావళి రోజు చేసుకునే లక్ష్మీదేవి పూజ కూడా సోమవారం రోజు సాయంకాలం చేసుకోవాలండి. సో మంగళవారం రోజు కాదు. మంగళవారం సాయంకాలంకి పండగ ఉండట్లేదు, మధ్యాహ్నంకి అమావాస్య అయిపోతుంది. అలాగే బొమ్మల కొలువు పెట్టుకునే అలవాటు ఎవరికైతే ఉందో బొమ్మల కొలువు కూడా సోమవారం రోజు దీపావళి పండుగ చేసుకుంటున్నారు. ఆ రోజే బొమ్మల కొలువు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీపావళి పండుగ దీపాలు పెట్టడము, బొమ్మల కొలువు, లక్ష్మీదేవి పూజ ఇవన్నీ కూడా సోమవారమే చేసుకోవాలి. సోమవారం సాయంకాలం దీపావళి పండుగ మనం చేసుకుంటున్నాము. అయితే దీపావళి పండుగ అంటే ప్రత్యేకమైన లక్ష్మీ పూజ మనం చేసుకుంటాము. సో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాము, అన్నీ కూడా శుభ ఫలితాలనే అందుకుందాము. అలాగే కార్తీకం కూడా మొదలవుతుందండి. అయితే సోమవారం దీపావళి పండగ నెక్స్ట్ డే కార్తీకంగా ఉంటుంది. కానీ ఈసారి మంగళవారం కూడా కంటిన్యూగా దీపావళి అమావాస్య ఉంది కాబట్టి కార్తీకం బుధవారం నుంచి మొదలవుతుంది. సో అందరూ కూడా ఇది గమనించండి. 22 బుధవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. సో స్నానాలు, పూజలు, దీపారాధన అన్నీ కూడా కార్తీకం రోజు బుధవారం రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కార్తీకం గురించి ఇంకెక్కువ డీటెయిల్స్ చెప్పాను, వీడియో పెట్టాను. సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మిగిలిన విషయాలు కార్తీకం గురించి అన్నీ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.